100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 17th ఏ రకంగా వారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ జరిగిందో, తెలంగాణ విమోచన జరిగిందో, ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో 2023లో ఇదే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాజాప్తా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇది 3వ సంవత్సరం. ఏ మిలిటరీ అయితే, ఏ భారత సైన్యం అయితే నిజాం మీద యుద్ధం ప్రకటించి పోలీస్ యాక్షన్ పేరుతో ఇక్కడ ప్రజలకు రక్షించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసిందో, ఏ మిలిటరీ అయితే ఎగరేసిందో, ఆ ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి రేపు ఇదే పరేడ్ గ్రౌండ్కు రానున్నారని మనం చేస్తా ఉన్నాను. వారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉంది. చాలా సంతోషకరమైన అంశం. ప్రభుత్వాలు ఇంకా దిగిరాలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క చరిత్రను అటు మీడియా దృష్టి కానీ, ఇటు ప్రజల దృష్టి కానీ, అటు సమాజం దృష్టి కానీ, ఇటు దేశం దృష్టి కానీ ఆకర్షించేటువంటి ప్రయత్నము, మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము 1998లో ప్రారంభించాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. త్వరలోనే 600 రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అధికారపూర్వకంగా గ్రామాన ఈ ఉత్సవాలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు నిర్వహించకపోతే రానున్నటువంటి 3 సంవత్సరాల తర్వాత ఎవరు వద్దన్నా కాకపోయినా ప్రతి ఊర, ప్రతి స్కూల్లో, ప్రతి ఇంటి ముందు ఈ 3 రంగుల జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా కల్చర్ మినిస్ట్రీ ద్వారానే మరి 3D వర్చువల్ మ్యూజియం, డిజిటల్ డైరీ, లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించినటువంటి మ్యూజియం తయారు చేశాము. నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోండి. లింకు ఊరు ప్రతి ఇంట్లో, ఈ పిల్లలకు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా ఆ మ్యూజియం చూయించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడే గవర్నర్ గారు ఆ యొక్క మ్యూజియంను ప్రారంభించడం జరిగింది. అద్భుతమైనటువంటి మ్యూజియం, మొత్తం చరిత్రతో ఉన్నది. అందరూ కూడా మ్యూజియం ఒకటి కాకపోతే 2 సార్లు చూసి మరి చరిత్ర తెలుసుకోవాల్సిందిగా నేను అందరిని కోరుతా ఉన్నాను. చాలా కష్టపడి అనేక మంది అభిప్రాయాలు తీసుకొని ఆ యొక్క మ్యూజియంను భారత ప్రభుత్వము సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి మ్యూజియం తయారు చేశాము. డిజిటల్ మ్యూజియం. మీ సెల్ ఫోన్లలో, మీ కంప్యూటర్లలో, మీ టీవీలలో అందరూ కూడా మ్యూజియం చూడొచ్చు. నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, మీడియా మేనేజ్మెంట్ కూడా కోరుతా ఉన్నాను. రేపు ఏదో సమయంలో మొత్తం మ్యూజియం అంతా కూడా అన్ని ఛానల్లో కూడా కార్యక్రమం తర్వాతనో మధ్యాహ్నమో మీకు అనుకూలమైన సమయంలో అందరూ కూడా ఆ మ్యూజియంను లైవ్ చేయాల్సిందిగా, ప్రదర్శించాల్సిందిగా టీవీలో మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద మనసుతో గవర్నర్ గారు అంగీకరించి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి వచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైతే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక మంది అమరవీరులయ్యారో, ఎవరైతే నిజాం యొక్క పోలీస్ ఆర్మీ, నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకర్ల చేతిలో బలైనటువంటి సామాన్య ప్రజలు ఉన్నారో, ఆ ప్రజలందరికీ కూడా నేను భారత ప్రభుత్వం తరఫున మరి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను, దివాళులు అర్పిస్తున్నాను. మీ యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీరు చేసినటువంటి పోరాటానికి ఈరోజు భారత ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు తీసుకొచ్చాము. మీరు చేసినటువంటి త్యాగాలు
గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మసిబూసి పాతరేశారు. ఆ పాతరేసినటువంటి చరిత్ర అంతా పైకి తీసుకొచ్చి మీకు నివాళులు అర్పిస్తున్నాము మొదటిసారి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటూ ఆ మహనీయులందరికీ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అమర్ హై సర్దార్ వల్లభాయ్ పటేల్, అమర్ హై సర్దార్ వల్లభాయ్ పటేల్. వందే వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి.